ప్రేక్షకులకు సినిమాలు ఎంత ఇష్టమో రియాలిటీ షో అంటే అంతకంటే ఎక్కువ పిచ్చి. అందుకే బిగ్ బాస్ షో ప్రతి సీజన్లోనూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. ఐపీఎల్ టీ20 క్రికెట్ కు ఏమాత్రం తీసిపోదు. కావలసినంత మజా మాస్ మసాలా ఉంటుంది. అయితే గత బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచాడు సామాన్యుడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ఈ సీజన్ లోనే 3వ రన్నర్ గా నిలిచిన టాలీవుడ్ హీరో శివాజీ సీజన్ 8 కి అతడే హోస్ట్ అంటూ ఓ ప్రచారం జరుగుతుంది. కానీ నాగార్జుననే ఈసారి కూడా హోస్ట్ అని దాదాపు కన్ఫర్మ్ అయినట్లేనని తెలుస్తుంది. సీజన్ 8 కోసం బిగ్ లిస్ట్ ప్రిపేర్ అయినట్లు సమాచారం. సెలబ్రిటీలు ఫైనల్ అయ్యారని, ఇంచుమించు ఇదే ఫైనల్ కావచ్చునని టాక్ నడుస్తుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల 4 లేదా 11వ తేదీలో స్టార్ట్ కానుందట. ఈసారి కూడా 100 రోజులకు పైగా కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో ఉండనున్నారు. సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి అడుగు పెట్టనున్నారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్, ఇన్స్టాతో ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ బిగ్ బాస్ హౌస్ కి తీసుకువస్తున్నారు. ఈసారి కూడా వారికే పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంపై తిరుగుబడి ఎన్నికల్లో నిలబడిన బర్రెలక్క, అలాగే హాయ్ నానా మీది 1000 రూపీస్ అయింది అంటూ ఫేమస్ అయిన కుమారి ఆంటీ సామాన్యుల జాబితాలో రాబోతున్నట్లు తెలుస్తుంది. వీరే కాకుండా హీరో రాజ్ తరుణ్, నటి సురేఖ వాణి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే బుల్లితెరపై తన అందచందాలతో అలరిస్తున్న రితు చౌదరి, కమెడియన్ ఆర్పి పేర్లు వినబడుతున్నాయి. పరువు హత్యకు బాధితురాలైన అమృత కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తుంది. వీరికి తోడు యూట్యూబ్, ఇన్స్టా వీడియోలతో ఫేమస్ అయిన మరికొంతమందిని ఇంట్లోకి తీసుకురాబోతున్నారట ఈసారి. కాగా వీరిలో కొందరు సినిమా పరంగా మంచి పాపులర్ అయి ఫేడ్ అవుట్ అయిన వారు అయితే, ఇంకొందరు సోషల్ మీడియాలో స్మాల్ స్క్రీన్ పై పాపులర్ అయిన వారు అని చెప్పాలి. ఈ మొత్తం ఉంటే ఈసారి ఆట మరింత రసవత్తరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే రానున్న రోజుల్లో మరికొందరు పేర్లు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మరి ఇదే అఫీషియల్ లిస్ట్ గా బయటికి వస్తుందా లేదా అనేది మాత్రం ఇంకొంతకాలం ఆగి చూడాల్సిందే. ప్రస్తుతం అయితే స్టార్మా వారు సెట్ వర్క్స్ అండ్ కంటెస్టెంట్స్ పేర్లు ఫైనల్ చేయడంలో బిజీగా ఉన్నారట.